జిల్లా నాయకులకు నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయినాక ఇది ముహూర్తం కోసం మనం వేసుకున్న షాల్వే మీ అందరికి షాల్వే లేపించేసి మీకు భోజనం పెట్టి కవితకు పంపిస్తుంది. ఎవరు కూడా టెన్షన్ మళ్ళీ అందరం పైకి పోదాం కదా, అందరం పైకి వేసి మళ్ళీ మాట్లాడుకుందాం. పైకి దిగకండి, అక్కడ నిలబడి చూడండి, ఏం కాదు, నిలబడి చూడండి. మళ్ళీ అందరం పైకి పోవాల్సిందే. అంటే ముహూర్తం కోసం అని చెప్పి నేను కండు వేసుకున్నాను. మీ అందరు కూడా నేను వేసుకుంటే మీ అందరు కూడా ముహూర్తం కలిసి వచ్చినట్టే. మనంతా కుటుంబ సభ్యులం అందరం, అది కుటుంబం పెద్దగా నేను ఉన్నా కాబట్టి ముహూర్తం ప్రకారం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు టెన్షన్ కావాల్సిన పని లేదు. మాకు వేస్తుందా లేదా కవితకు అనేది మీరేం భయపడకుండా అందరితో ఏపించేసే తీసుకెళ్ళిపోతాం మళ్ళీ మంచిర్యాలకు. ఈనాడు మనం ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒకసారి ధనిక రాష్ట్రం కావాలి. ధనిక రాష్ట్రం చేయాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి కానీ, తెలంగాణ కానీ, రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా కానీ, మద్రాస్ స్టేట్లో మనం ఉన్నప్పుడు కూడా కానీ, ఏ ఒక్క మహిళా నాయకురాలు పార్టీ పెట్టి నేను మీకోసం ఉన్నాను, మీ సమస్యలపైన నేను పోరాడతాను, తెలంగాణ రాష్ట్రంలో పేదరికం పోవాలని చెప్పేసి ఒక మేనిఫెస్టో పెట్టుకుని మనం ముందుకు వచ్చిందంటే మనం ఆలోచించుకోవాలి. మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆనాడు ఎన్టీఆర్ ఏమన్నాడు మనతో, కూడు గుడ్డ బట్ట, ఉండడానికి ఇల్లు, కట్టుకోనికి బట్ట, తినడానికి అన్నం అని చెప్పి ఒక నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు. ఆయన పార్టీ పెట్టి నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అప్పుడు నా వయసు 26 years. అప్పుడు ఆ టైంలో నేను పార్టీకి వచ్చాను. అదే టైంలో మంచి వేదములు అప్పుడు నాకు మంచి యూనియన్ లీడర్ ఆ టైంలో సింగరేణి ప్రాంతంలో. ఆ విధంగా పనిచేశాం. మీ అందరి ఆశీస్సులతో ఈనాడు ఈ స్థాయిలో ఉన్నా. అక్క ఒకసారి పిలిచి నువ్వు పార్టీకి రమ్మంటే ఆ మాట మీద కట్టుబడేసి ఈనాడు పార్టీకి వస్తున్నాను. మేమందరూ కూడా ఆశీర్వదించి మన ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ బూత్లో మన పార్టీని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన అంటే మీకు తెలుసు, దళం. మన ప్రాంతంలో దళం అంటే అర్థమైంది, సేనకంటే కదా. అటుపోతే ఆంధ్రలో ఒక సేన ఉంది, మహారాష్ట్ర పోతే ఒక సేన ఉంది, మనం ఒక సేన పెట్టుకున్నాం ఇప్పుడు కదా. మన సేన బలంగా ఉండాలి. ఆ బలమే ఆకాశిస్తూ మనందరూ కూడా బలంగా తయారు కావాలి. అదేవిధంగా తెలంగాణ కోసం మనం కొట్లాడినప్పుడు ప్రియమిత్రుడు కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, 3 స్లోగన్స్. తెలుగుదేశం ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు, కూడుగుడ్డ నీడ. కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కేసీఆర్ నీళ్లు, నియామకాలు, నిధులు, 3 శ్లోకంతో ఆనాడు మనం తెలంగాణను సాధించినాం. ఈనాడు అక్క ఏం చెప్పింది, పంచభూతాలు, పంచజన్యం, పంచభూతాలు 5 అంటే వాళ్ళ ఆలోచన కంటే ఇక్కడ ఆలోచన పెద్దది. ఇంకా ఎన్టీఆర్ కంటే కేసీఆర్ కంటే పెద్దగా ఆలోచించింది. ఎందుకు, పేద సమాజం బాగుపడాలి, పేదవాళ్ళు ఇంకా పేదరికం ఉంది. 70 సంవత్సరాలు మన రాష్ట్రం పరిపాలిస్తున్నప్పుడు, దేశం పరిపాలిస్తున్నా కానీ ఉన్నటికి ఊళ్ళల్లో ఇల్లు కట్టుకుని దాగలేదు, ఉండమంటే ఇల్లు లేదు, తిందామని తిండి లేదు. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీకు నేను అండగా ఉన్నా. ఉచిత విద్య ఇస్తా, ఉచిత వైద్యం ఇస్తాం, సామాజిక న్యాయం చేస్తా, యువతకు ఉద్యోగాల అవకాశం కల్పిస్తా అని చెప్పి ముందుకు వచ్చింది. అంటే పంచభూతాలు మనకు ఎంత అవసరం మీకు తెలుసు. గాలి, నీరు, పంచభూతాలు మాలమే, ఆకాశం, భూమి అక్క దగ్గర ఉంది అవన్నీ. అంటే ఒక మహిళ ముఖ్యమంత్రి అయితే అవన్నీ ఉంటాయి చేతుల. కావడం లేదు, చప్పట్లు కొట్టండి. పంచభూతాల దగ్గర ఉంటే మనందరం బాగుపడతాం. ఒక చెట్టు ఇది, ఈ చెట్టు మనం కాపాడుకోవాలి. అందుకనే అక్క పెట్టిన మేనిఫెస్టో నేను ఇష్టపడి అంత మంచి మేనిఫెస్టో పెట్టింది. యువకులకు ఈనాడు ఉద్యోగ అవకాశాలు లేవు, పేదవానికి విద్య లేదు, వైద్యం లేదు, సామాజిక న్యాయం లేదు, ఎక్కడ పోయినా కానీ దోపిడీ వ్యవస్థ,
భూములు దోసుకుంటున్నావు, నీళ్లు దోసుకుంటున్నావు, ఉష్క దోసుకుంటున్నావు, ఖనిజ సంపద దోసుకుంటున్నావు, అడవి దోసుకుంటున్నావు. దోపిడీ అనేది అడుగు అడుగున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చిందని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పాల్గొల దాకా మనం ఎవరు నిద్రపోవద్దు. నిద్రపోకుండా మనం కష్టపడి పనిచేసినప్పుడే ఇది సాధ్యమైంది. మనం చాలా పెద్ద బాధ్యత తీసుకుంటున్నాం. ఇలా నేను మీ అందరి పక్షాన్ని అక్కడికి మాటిస్తున్నా. రేపటి నుంచి మనం యుద్ధం చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయబోతున్నాం. ఆ పార్టీని ఐఎన్టీసీని ఎక్కడ కూడా లేకుండా బాయిల మీద కూడా హెచ్ఎంఎస్లో బలపరచాలి. ఎవరైనా కానీ నాతో వచ్చిన ఏ యూనియన్ పనిచేసే వాళ్ళకన్నా హెచ్ఎంఎస్లో జాయిన్ అయిపోవాలి, హెచ్ఎంఎస్లో కష్టపడి పనిచేయాలి. ఇంకో యూనియన్ ఉండడానికి లేదా? ఆ విధంగా మనం కష్టపడి పనిచేద్దాం. మహిళ మీదకి పోదాం, గ్రామాలకు పోదాం, ఊళ్ళకు పోదాం, ప్రతి ఇంటికి పోదాం, సమస్య చెప్తాం, అక్క గురించి చెప్తాం. మన పార్టీని మనం గెలిపించుకొని మనకు అవకాశం ఇవ్వాలి. అక్క మీకు చాలా థ్యాంక్స్. మమ్మల్ని పిలిచి మాకు కన్నో కప్పి ఒక బాధ్యత అప్పచెప్తున్నందుకు. మీ మాట మీద మేము పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తూ జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం.